ఆ దూరితే ఆ ఇనుము మొత్తం కూడా శరీరానికి చీరుకపోతుంటే మొత్తం రక్తం. ఆ గొట్టం నుండి ఎక్కడ పోయినాడు మళ్ళా ఉప్పుతో కూడినటువంటి సముద్రపు నీళ్ళలో దూకితే అప్పటికే చీరుకుపోయినటువంటి చర్మం పైన ఉప్పు పడితే ఎలా అలాంటి మంటను అనుభవిస్తూ 3 కిలోమీటర్లు ఈత కొడుతూ ఫ్రాన్స్ ఒడ్డుకి చరిత్రలో ఇక్కడే తప్పు జరిగింది. ఆ ఫ్రాన్స్ ఒడ్డుకి చేరాల్సిన సమయానికి 3 విప్లవ నాయకులు చేరితే సావర్కర్ కలిసి వెళ్ళిపోయేవారు. కానీ వాళ్ళు ఒక 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన కారణంగా మళ్ళీ ఇదే లోకంలో పోయినటువంటి ఆంగ్లేయులు మళ్ళీ అక్కడ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి మరి సావర్కర్ వాళ్ళని అందించి మళ్ళీ వాళ్ళ తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత శిక్ష వేస్తారు. జడ్జి ఏం శిక్ష వేస్తారంటే 2 యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారు. అక్కడే సావర్కర్ అంటారు, క్రైస్తవులైన మీరు పునర్జన్మను నమ్మని మీరు నాకు 2 యావజ్జీవ కారాగార శిక్ష వేస్తుంటే మీకు కూడా పునర్జన్మ నమ్మకం ఉంది, మీరు కూడా మళ్ళీ నమ్ముతున్నారని జడ్జి అంటారు కోర్టులో. అలా 2 యావజ్జీవ కారాగార శిక్ష. అండమాన్ జైలు అంటే అది సుఖంగా ఉండేది కాదు. అసలు దేశము అనే పేరుకితే ఎవరైనా స్వాతంత్రము అనే మాట మాట్లాడితే వాళ్ళని తీసుకుపోయి అండమాన్ జైలు అయితే వాళ్ళు వాళ్ళ జీవితంలో దేశమని ధర్మమని స్వాతంత్రం అని వాళ్ళ మాట ఎత్తారు. అయితే అక్కడ చావడమే లేకపోతే వచ్చి ఇంట్లో ఉండడం. అలాంటి కఠినమైన శిక్షలకు నిలయం ఏంటంటే అండమాన్ జైలు. అలాంటి జైల్లో కఠినమైన శిక్షలు 2 యావజ్జీవ కారాగార శిక్షలు 50 ఏళ్ళు. అక్కడ 12 ఏళ్ళు శిక్షలన్నీ అనుభవించాడు. అలా శిక్షలు ఎలా ఉంటాయి? కొబ్బరి పీచు ఏదైతే ఉంటుందో ఆ కొబ్బరి అంతా కూడా తీసి వాటిని తాడుగా పేర్చాలి. చేతులు మొత్తం బొబ్బలు వస్తాయి. ఒకవేళ అది ఆ రోజు చేయవలసినంత పని చేయకపోతే ఏదైతే ఎత్తు కట్టుకొని గాలి వదిలి నూనె తీయాలో ఆ స్థానంలో అండమాన్లో ఉన్న స్వాతంత్ర పోరాట వీరులు ఆ ఎత్తు స్థానంలో నూనె తిప్పాలి. అది కూడా తీయాల్సినంత తీయకపోతే ఆ రోజు కిలో తీయాలి, 2 కిలోలు తీయాల్సింది తీయకపోతే వాళ్ళ 100 తొడాలు ఎక్కువ. ఇలా ఏది కూడా అంత సులువైనది కాదు. కఠినమైనటువంటి శిక్షలు అండమాన్ జైల్లో సావర్కర్ అనుభవించారు. అదే జైల్లో వాళ్ళ అన్న ఉన్నారు. వాళ్ళిద్దరి భాష ఏంటంటే సంఖ్యల భాష. మాట్లాడడానికి అవకాశం లేదు. ఒకే కుటుంబంలోని 2 కుటుంబానికి ఆధారమైన వాళ్ళు జైల్లో ఉన్నారు. ఒకసారి సావర్కర్ వాళ్ళ భార్య ఆ జైలుని చూడడానికి వస్తుంది. చూస్తూనే ఆయన ఉన్నటువంటి సంఖ్యలు కాళ్ళకు బంధించి నడవలేని స్థితిలో ఉండి పక్క చెక్కిపోయి తిండి కూడా ఉదయం కథ విన్నాము. ఏం తిండి ఉంటుంది? ఆ అండమాన్లో ఉన్నటువంటి పురుగులన్నీ ఉన్నటువంటి నీళ్లు ఏవైతే ఉంటాయో ఆ నీళ్లతోటే వండినటువంటి అన్నంలో అందులో కూర ఉండదు. అక్కడ ఉన్నటువంటి గడ్డితో వండినటువంటి పులుసు పోసి ఒక చీకటి గది లోపల బంధించి అందులో 2 ముక్కలు ఉంటాయి. ఒకటి నీళ్ళు, ఒకటి ఖాళీలు. ఆ నీళ్లు రాగానే మూత్రం వస్తే ఆ గుండెలో ఇంకేదో వచ్చి బయట ప్రపంచంతో సంబంధం లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్న సావర్కర్ను చూసి భార్య కళ్ళని నిండు గర్భం. అప్పుడు సావర్కర్ అంటారు, పిచ్చిదాన ఎందుకు ఏడుస్తూ మన ఒక్కరి ఇంట్లో పొయ్యి ఆరిపోతే ఏం పర్వాలేదు, ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల ఇళ్లలో బంగారు జ్యోతులు వెలుగుతాయి. మన ఒక్కరింట్లో పోయి ఆడిపోతే ఏముంది? ఎంతటి త్యాగం అంటూ ఒక మాట అంటాడు. ఈ సృష్టిలో ఎన్నో ప్రాణులు ఉన్నాయి, అవి కూడా పుడుతున్నాయి, అవి కూడా సంతానాన్ని కంటున్నాయి, అవి కూడా వస్తున్నాయి. వాటికి మానవ జన్మ ఇచ్చిన మనకు తేడా ఏముండదు. మానవ జన్మ ఇచ్చినందుకు మనకి ఈ జన్మకు సార్థకం రావాలి కదా. ఒకటి ఏడవకు మన కుటుంబమే కాదు సర్వస్వం కోల్పోయినా పర్వాలేదు అని చెప్పేసి ధైర్యాన్ని ముందుకొస్తుంది. అలా జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత నిర్బంధంతో అనేక నిర్బంధమైనటువంటి చట్టంతో అతన్ని బంధించి సరిహద్దులు తన జిల్లా దాటకుండా రత్నగిరిలో బంధిస్తే సావర్కరు అక్కడికి వచ్చి కూడా చేసిన పని ఏంటంటే ఆయన సొంత ఇల్లు, ఆయనకున్న భూములు అన్నీ కూడా ప్రభుత్వం జప్తు చేస్తుంటారు. చిన్న చిన్న కష్టాలకు కుంగిపోతుంటారు కదా, అసలు ఆయన ఏ ఆస్తి లేదు, అన్ని ప్రభుత్వం జప్తు చేస్తున్నది. ఆయన రత్నగిరిలో కూడా చిన్న గదిలో నిర్బంధంగా ఉన్నటువంటి సావర్కర్ ఏం చేశాడు, అక్కడ కూడా
ఆ రోజు సమాజంలో హిందూ సమాజంలో ఉన్నటువంటి ఒక అస్పృశ్యత అనేటువంటి ఒక కలంకం ఆ సమయంలో కూడా ఆయన కనిపించింది. కాబట్టి రత్నగిరిలో ఉన్నటువంటి విఘ్నేశ్వర దేవాలయానికి అందరినీ, అంటే ఏ కులంతో సంబంధం లేకుండా అందరినీ కలిపి దేవాలయ ప్రవేశం వచ్చింది. అందరితో సహభక్తి భోజనం ఏర్పాటు చేసింది. శంకరాచార్యులను తీసుకొచ్చి కొత్త మందిర నిర్మాణం చేసి అక్కడ ఆలయ పూజారులను హరిజనులను నియమించింది. అలాంటి సమరసత పనిచేసినటువంటి వ్యక్తి అంటే ఒక రకంగా ఏమంటే సంఘ సంస్కర్త కూడా. ఎన్ని కోణాలు ఉన్నాయి. ఆయనే సంఘ సంస్కర్త, ఆయనే సొంత సమయంలో, ఆయనే రచయిత, ఆయనే దేశభక్తుడు. ఇన్ని కోణాల లోపల మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి యువతని హిందుత్వం నడిపించింది. ఆయన హిందూ అనేది సంకుచితం కాదు. ఆయన చెప్పిన హిందుత్వము మన సనాతన ధర్మమే, మన సనాతన జీవన విధానాన్ని చెప్పిండు. సావర్కర్ ఏం చెప్పాడు? ఆ సింధు సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందూ నితిస్కృత. అంటే ఆ సింధు నది నుంచి హిందూ సాగరం దాకా ఉన్నటువంటి ఈ భూభాగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ దేశాన్ని తమ పితృభూమిగా భావించుకొని ఈ దేశాన్ని ఎవరు ప్రేమిస్తున్న వాళ్ళంతా హిందువు అని చెప్పేసి నిర్వచనం ఇచ్చింది. ఇవ్వడమే కాదు, హిందూ అనేటువంటిది ఈ విశ్వం మొత్తం క్షేమంగా ఉండడానికి కారకమైనటువంటిది హిందుత్వము. ఆ హిందుత్వంలో హిందువులలో సైనికీకరణ జరగాలి అని కోరుకుంటున్నాం. అంటే కేవలం ఏదో మేధస్సు ఉంటే సరిపోదు, భుజబలం కావాలి. అంటే హిందువు సైనికుల్లాగా తయారవ్వాలి. అంటే హిందూ సైనికీకరణ సిద్ధాంతం ప్రతిపాదించినటువంటి మొట్టమొదటి వ్యక్తి వీర సావర్కర్.